సమితి ఆధ్వర్యంలో ఇక్కడ పత్రికా సమావేశం ప్రెస్ మీట్ నిర్వహిస్తూ ఉన్నాము. ఈ ప్రెస్ మీట్లో మరి మా రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్ గారు, అలాగే విజయవాడ నగర కార్యదర్శి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మూలే సాంబశివరావు గారు, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రామస్వామి గారు, మరి మా ఏఐటీసీ రాష్ట్ర నాయకులు జాన్సన్ బాబు గారు, మరి అలాగే మన వీధి విక్రయదారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రమణ గారు ఈ ప్రెస్ మీట్లో మాతో పాటు పాల్గొంటున్నారు. మరి ముఖ్యంగా ఈ నెల 26, 27, 28 తేదీలలో రాష్ట్ర మహాసభలు, రాష్ట్ర 18వ మహాసభలు తిరుపతిలో నిర్వహిస్తున్నాము. మరి ఈ రాష్ట్ర మహాసభల సందర్భంగా మరి అక్కడ జరుగుతున్నటువంటి పెద్ద బహిరంగ సభ, తర్వాత ప్రతినిధుల సభ, దాదాపు రాష్ట్రం నలుమూలల 550 మంది ప్రతినిధులతో రాష్ట్ర మహాసభ నిర్వహించబోతున్నాము. మరి ముఖ్యంగా ఈ దేశంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పాలక వర్గాలు కార్మిక వర్గం పైన కక్ష కట్టి మరి 44 కేంద్ర కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు ప్రవేశపెట్టినటువంటి నేపథ్యంలో జరుగుతున్నటువంటి మహాసభ, ఈ లేబర్ కోడ్ల వలన కార్మిక వర్గానికి జరిగేటువంటి నష్టాన్ని, మరి లాభాలను అంచనా వేసి మరి పోరాటాలకు రూపొందిస్తాము. మరి ముఖ్యంగా ఈ లేబర్ కోడ్లను కేంద్ర కార్మిక సంఘాలు, ప్రధానంగా ఏఐటీసీ తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఈ 4 లేబర్ కోడ్ల వలన అనేక హక్కులు కార్మికులు కోల్పోయే పరిస్థితి ఏర్పడతా ఉంది. ఈరోజు సంఘం పెట్టుకునే హక్కు కానీ, సమ్మె చేసే హక్కు కానీ, పని గంటలు కానీ, అన్ని రకాల సౌకర్యాలు, ఈరోజు సామాజిక భద్రతా సౌకర్యాలు, సోషల్ సెక్యూరిటీ సౌకర్యాలు అన్నీ కూడా కోల్పోయేటువంటి ప్రమాదం ఏర్పడింది. కాబట్టి ఈ లేబర్ కోడ్ను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. తక్షణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ లేబర్ కోడ్లను నిలుపుదల చేసి యథాప్రకారంగా 44 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు ముఖ్యంగా సమాన పనికి సమాన వేతనం ఒక సుప్రీంకోర్టు చెప్పినా ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకుండా అనేక రంగాలలో ఈరోజు వేతనాల పెంపుదల లేదు. 73 షెడ్యూల్స్లో గత 12 సంవత్సరాల నుంచి వేతనాలు పెరగక అల్లాడిపోతున్నారు కార్మిక వర్గం. అదేవిధంగా ఈరోజు మరి కనీస వేతనం 26,000 ఇవ్వాలని ఒక పక్క డిమాండ్ చేస్తా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి పట్టించుకోకుండా ఉంటా ఉంది. అదేవిధంగా ఈరోజు కనీస వేతనాల బోర్డు వేశారు. ఆ కనీస వేతనాల బోర్డులో కార్మిక సంఘాలకు ఎటువంటి ప్రాతినిధ్యం లేదు, ఎటువంటి ప్రాధాన్యత లేదు. కాబట్టి ఇక్కడ అవగాహన లేని వాళ్ళందరినీ కూడా ఆ సంక్షేమ బోర్డులో, కనీస వేతనాల బోర్డులో మెంబర్లుగా వేశారు. కాబట్టి ఇది మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ప్రభుత్వము 8 గంటల పనిని 12 గంటలు పెంచుతూ తీర్మానం చేసింది. దాన్ని కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. అదేవిధంగా అనేక రకాల కార్మిక హక్కులు, కార్మిక చట్టాలను రక్షించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అదేవిధంగా కనీస వేతనాలు అమలు చేయాలని, కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలని, పని భద్రత కల్పించాలని, సోషల్ సెక్యూరిటీ కల్పించాలని కోరుతూ, డిమాండ్ చేస్తూ జరగబోయేటువంటి ఈ మహాసభలో దాదాపు అన్ని రంగాలకు సంబంధించి పబ్లిక్ సెక్టార్ను కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారు. కాబట్టి అది కూడా మానుకోవాలని, ఈ అన్ని రంగాలకు, అటు పబ్లిక్ సెక్టారు, ఇటు అసంఘటిత కార్మిక సెక్టారు, అన్ని రకాల కార్మిక వర్గాలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని మహాసభలో డిమాండ్ చేయబోతున్నాము. కాబట్టి ఈ మహాసభ చేసేటువంటి నిర్ణయాలను, పోరాటాలను భవిష్యత్తులో పోరాట కార్యక్రమాలను రూపొందించి వీటన్నిటినీ ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం సాగిస్తాము. కాబట్టి ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఒకటే చెప్తున్నాం, మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి. కార్మిక వర్గానికి వేతనాలు పెంచుతామని ఆనాడు మీరు చెప్పారు. ఈరోజు స్కీమ్ వర్కర్లు వేతనాలు పెరగాలని అంగన్వాడీ టీచర్లు ఆందోళన చేస్తున్నారు. కానీ వాళ్ళ సమస్యలు పట్టించుకోవడం లేదు. ఈరోజు అనేక రంగాలలో మున్సిపల్ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. ఈరోజు ఆటో, హమాలి, వీధి విక్రయదారుల కార్మికులకు సంక్షేమ బోర్డు వేస్తామని చెప్పారు. కానీ దానికి కూడా ఎటువంటి రూపకల్పన లేదు. కాబట్టి సోదరులారా, మీ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము గట్టిగా, తీవ్రంగా హెచ్చరిక చేస్తున్నాము. రాబోయేటువంటి కాలంలో ఈ కార్మిక చట్టాలను పునరుద్ధరించి అన్నింటినీ కూడా సక్రమంగా చేయకపోతే భవిష్యత్తులో పోరాటాలకు శ్రీకారం చుట్టడానికి మేము తీవ్రంగా ప్రయత్నం చేస్తామని ఆలోచన చేస్తూ, మరి ముఖ్య
ఐక్యంగా ఉన్నాము. కాబట్టి దీన్ని మీరందరూ కూడా గమనించాలి. మీ ద్వారా ప్రభుత్వాలకు ఒకటే చెప్తున్నాం, రాబోయే కాలంలో కార్మిక వ్యతిరేక విధానాలను పాల్గొనండి, కార్మికులకు మేలు చేయండి. కాబట్టి మేలు చేస్తే తప్ప మీ ప్రభుత్వాలు కొనసాగవు అని మీ ద్వారా తెలియజేస్తూ హెచ్చరిస్తున్నాం. కాబట్టి